ఏంటది పార్వతి? ఆయుర్వేదం మందమ్మ గారు, ఇది వాడితే పెద్దబాబు గారికి బేగా సూప్ వస్తుందంట. ఎవరు చెప్పారు? అది ఆయుర్వేదం మందు చేసే పెద్ద ఆయన చెప్పినారు. ఏయ్, నీకేమైనా పిచ్చా? ఇలాంటి పిచ్చి మందులు వాడితే దేవాకి పర్మనెంట్ గా చూపు పోయేలా ఉంది. డాక్టర్ నడకుండా ఇలాంటి మందులు వేయకూడదు. ముందు డాక్టర్ ని పిలవండి. డాక్టర్, 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 డాక్టర్. ఇది చల్లారకు ముందే తాగాలి పెద్దబాబు గారు. నా మాట వినండి, తాగండి. నా మాట వినండి, తాగండి పెద్దబాబు గారు, తాగండి. నీకేమైనా పిచ్చా? మందు నీళ్ళ పాలు చేసావెందుకు? నువ్వు పెద్దబాబు గారి బాగోగులు చూసుకుంటావా? అవ్వా అవ్వా అవ్వా, చూసావాక అది ఎంత పెద్ద మాటలు మాట్లాడుతుందో. వాట్ హ్యాపెన్? మీరు చెప్పిన మెడిసిన్స్ కాకుండా ఇది వేరే ఏదో మందు ఇవ్వాలనుకుంటుంది డాక్టర్. ఎందుకు అలా చేసావు? మంచి జరుగుతుందని చెప్పినారయ్యా. లక్షలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ ఇప్పిస్తుంటే ఇలాంటివి ఎందుకు వాడుతున్నావు పార్వతి? నిజంగా ఇది చాలా మంచి మందమ్మ గారు. లెట్ మీ చెక్ ఇట్. పార్వతి, ఇంకా మందు ఉందా? వెళ్ళి తీసుకురా. డాక్టర్ గారు ప్లీజ్. ఫ్యాంటాస్టిక్. దిస్ ఈజ్ బాతాపా మునేరా మెడిసిన్. హిమాలయస్ లో దొరుకుతుంది. నర్వస్ సిస్టమ్ ను సిమిలర్ చేయగల శక్తివంతమైన ఔషధం. తాగించండి ప్లీజ్. డాక్టర్, ఆ మెడిసిన్ అద్భుతమైనది. ఇట్ విల్ క్రియేట్ వండర్స్. ఇట్స్ కాల్డ్ బాతాపా మునేరా మెడిసిన్. అర్థమైందా భాబీ? హిమాలయ నుంచి తీసుకొచ్చిన మందు అది. అలాంటి దాన్ని నువ్వు నేలపాలు చేసావంటే కేవలం నువ్వు అసూయతోనే చేసావనుకుంటాం. తాగండి పెద్దబాబు గారు. లేదు, నా మీద అబద్ధాలు వేయకండి. దేవాకి ఏదైనా అవుతుందేమోనన్నా భయంతో అలా చేశాను. ఆ మెడిసిన్ మీ దగ్గర ఉంటే వెంటనే మిస్టర్ దేవా తాగేలా చూడండి. అయితే ఆ మెడిసిన్ వాడాక 1 అవర్ తర్వాత దాకా ఇంగ్లీష్ మెడిసిన్ వాడకూడదు. నీలాంబరి, ఆంటీ, ముందు వెనక ఆలోచించకుండా పిచ్చి పనులు చేయకు. సారీ ఆంటీ. హిమాలయాస్ లో దొరికే మెడిసిన్ అది. మళ్ళీ మీరు అక్కడికి వెళ్లి తీసుకురాలేరు కదా మేడం? అది అక్కడ దొరుకుతుందని మాకు తెలీదు డాక్టర్. నాకు తెలియక అలా చేశానంటే ఐఎమ్ సో సారీ. ఇంకేం మాట్లాడుకు. అద్భుతాలు సృష్టించే ఆయుర్వేదాన్ని నేలపాలు చేసినందుకు నేనేమనాలి? ఏం చేయాలి? వాళ్ళని వదిలేయట్లే. ఎంత చెప్పినా మారరుగా. మిస్టర్ దేవేంద్ర, మీరు నాతో రండి. డాక్టర్, స్టే హియర్. ఓకే. One minute. ప్లీజ్ రండి. 1 minute. ఇప్పుడు రండి. జస్ట్ స్టాండ్ హియర్. There is same.
ప్లీజ్ దేవేంద్ర. వన్ మినిట్. ప్లీజ్. రండి. Please stand here. Mr. Devendra, can you get any difference now? ఎస్ డాక్టర్, చీకటి నుండి వెలుగులోకి వచ్చినట్టు అనిపిస్తుంది. Yes, it's working. అంటే బ్రో చీకటిని వెలుగుని గుర్తుపట్టగలుగుతున్నాడా? You are right, Mr. Mahi. నర్వస్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంగ్లీష్ మెడిసిన్స్ తో పాటు ఆయుర్వేద మందులు కూడా వాడండి. అలాగే డాక్టర్. పార్వతి, ఆ మందిచ్చిన పెద్ద ఆయన ఎక్కడున్నారో మహీకి చూపించు. అట్టగే అయ్యగారు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురము ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, నిన్నెవరు పుట్టారు, ఎవరు పుట్టారు. నోరు మూస్తావా, గొంతు నులివేమంటావా ఆంటీ? ఏయ్, ముందు చేతివే. రాసుకున్న పౌడర్ అంతా పోతుంది. నీ వెటకారంతో నన్ను చిత్రహింసలు పెడుతున్నావు. గొంతు వదలకపోతే నీ గొంతు పట్టుకుంటాను. ఆంటీ, ఏయ్! మన గొంతులు మన నొక్కుకోవడం అంటే నువ్వే కానీ గొంతు పట్టుకున్నానని నా గొంతు పట్టుకున్నావు. అదేమైనా అదృష్టమా? పట్టుకుంటే బాగుందనడానికి. గొంతే మనం బాగా తినాలన్నా, శ్వాస పీల్చుకోవాలన్నా, నెక్లెస్ వేసుకోవాలన్నా ఇది లేకపోతే ఎలాగా? రెచ్చగొట్టకుండా సైలెంట్ గా ఉండుంటే ఈ బాధలే ఉండేవి కాదుగా. ఓకే, కాంప్రమైజ్. మనిద్దరం ఒకటేనా? అదే మాట మీదుండు, బావుంటావు. సరే, ఇక నేను గోపిగా ఉండాలనుకుంటున్నా. గోపినా? ఇప్పుడు ఆగిటెందుకు? గోపి అంటే పిల్లని గ్రోవి పట్టుకుని ఊదే మురళీకృష్ణుడు గెటప్ కాదే. గోడ మీద పిల్లిగా తటస్థంగా ఉండాలనుకుంటున్నాను. అంటే అంటే పార్వతి ఇంటి పెద్ద కోడలుగా అఖిలక్క ఆశీర్వాదం తీసుకుంటుందనిపిస్తే అటు షిఫ్ట్ అయిపోతాను. అలా కాకుండా దాన్ని గెంటేసి నిన్ను నెత్తిన పెట్టుకుంటారనిపిస్తే నీ వైపే మొగ్గు చూపుతాను. ఎంత స్వార్థం అంటే నీకు. సెల్ఫిష్ గా ఉంటేనే బతుకుతాను నీలు. అస్తమానం క్యారెక్టర్లు మార్చుకుంటే నిన్నెవరు పట్టించుకోరా ఆంటీ. అంత లేదు. సలహాలు చెప్తే నువ్వేమైనా బాగుపడ్డావా? అదేం లేదు. ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. పార్వతి పర్మనెంట్ గా ఈ ఇంటి పెద్ద కొడలుగా ఉండే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. చీపురా ఆంటీ, దాన్ని వెనకేసుకొని రాకు. చీపిడితో చిమ్మితే నీలాంటి చెత్త చెదారం బయటికి పోతుందే. దాన్ని తిరిగేసి కొడితే వీపు విమానం మూత మోగుతుంది. పోవే. నిన్ను ఇలా రెచ్చగొడితేనే పార్వతి జోలికెళ్తావు. అప్పుడు నువ్వా పార్వతా అంటే ఇద్దర్లో ఎవరో ఒకళ్ళుంటారే. అప్పుడు నా పని సులువైపోతుందే. ఎక్కడి పార్వతి? మీరు రండి పెద్దబాబు గారు, రండి. ఇంట్లో చెప్పకుండా బయటికి తీసుకొచ్చి రహస్యం చెప్పాలనుకున్నావా? చెప్పేదేం లేదు, మీరే చూద్దరుగా రండి. నేను చూస్తానా? ఎలా పార్వతి? రండిలా, రండి. ఇలా కూర్చోండి పెద్దబాబు గారు, కూర్చోండి. జాగ్రత్త. ముద్దు మందారం. చూస్తున్నారా? మీరు చూడకున్నా సరే ఎట్టా చెప్పేస్తున్నారు. అంటే మీరు చూస్తున్నారనే కదా. పార్వతి, నా కళ్ళు కనిపించకపోవచ్చు కానీ నీ మనసులో ఏముందో చూడగలను, అర్థం చేసుకోగలను.
ఈ ముద్ద మందారమే నన్ను ఈ దేవుడు పాదాల కాడికి చేర్చింది. మళ్ళా మన జీవితాలు బాగుండాలని ఈ చెట్టుని మనమిద్దరం కలిసి నాటాలనుకుంటున్నాను. ఒక చెట్టును నాటి దానికి నీళ్ళు పోసి ప్రాణం పోయాలనుకుంటే మనకు మంచి జరుగుతుంది. నాడదాం రా. ఈయన నాటుదాం. ఇక్కడొద్దు పార్వతి, ఇటువైపు ఎండ బాగా రాదు. అదిట్టా చెప్పగలుగుతున్నారు పెద్దబాబు గారు. నేల మారే కొద్దీ ఎండ ఎటువైపు వస్తుందో అర్థం చేసుకోవచ్చు పార్వతి. ఏమో, మీరు పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు కదా, నాకు అవన్నీ తెలీదు. దానికి చదువుకి సంబంధం లేదు పార్వతి, అంచనా వేయాలి అంతే. సరే పద. ఇలా కూర్చోండి పెద్దబాబు గారు. నువ్వే తవ్వు పార్వతి, నాకు కనపడదు కదా. అస్తమానం నాకు కనబడదు అనకండి. అలాగే. పెద్దబాబు గారు, ఈ చెట్టుకు పూసే మొదటి ముద్ద మందారాన్ని ముందు మీరే చూడాలా. చూపు త్వరగా రావాలి కదా పార్వతి. మీలో నమ్మకం, సంతోషం ఉంటే చూపు తెప్పించగలమని డాక్టర్లు కూడా చెప్పినారు. మీరు కూడా సంతోషంగా ఉంటారని మాట చెప్పండి. నువ్వు ఉంటే నేను ఎప్పుడు సంతోషంగానే ఉంటాను. పార్వతి, మట్టి పోసాను, వాటర్ పోయి. చెట్టు మీదనే చేతులు కడుకోండి పెద్దబాబు గారు. వెరీ గుడ్. నీటిని వృధా చేయకుండా ఇలా ఉపయోగిస్తున్నావు, అందుకే నువ్వంటే నాకు ఇష్టం పార్వతి. ఓయ్ ముద్ద మందారం, మా శ్రీవారికి నేను నచ్చానంట. ఈ ఇంట్లో మొక్కలు నాటి పచ్చని సంసారాన్ని పర్మనెంట్ చెయ్యాలనుకుంటుంది. దాన్ని ఇప్పుడు వెళ్లి జుట్టు పీకేస్తాను. అది నాటిన చెట్టు పీకేస్తాను. ఆగు నీలమ్మా, ఆ చెట్టింకా కడుపు నిండా నీళ్లు కూడా తాగుండదు. అప్పుడే పీకేస్తే నీ కడుపు మీద తంతారు. ఈ రోజు దాని అంతు చూడ్డం ఖాయం. ఆంటీ, నువ్వు నన్ను అడ్డుకోకు. నా మాట విను నీలు. టైం చూసి పని పట్టాలి, లేదంటే మనకే దెబ్బ. పెరట్లో ఆ ముద్ద మందారం మొక్కను చూస్తే నేను ఉండలేనాంటీ. నీలాంబరి, నీలాంబరి, నీలాంబరి. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. చిరంజీవి ఇంద్ర సినిమాలో డైలాగ్ నీలమ్మా. ఇంతకన్నా ఎక్కువ ఫోర్స్ తో పెద్దబాబు చెప్పేలా ఉన్నాడని నీకు హింటిస్తున్నా. దీని తల పగిలే రోజు ఈ రోజులానే ఉంది. నీలమ్మా, వావ్, ముద్ద మందారం మొక్క ఫ్లవర్ ఎప్పుడు పోస్తుంది పార్వతి? పెద్దబాబు గారి మొదటి పువ్వు చూడాలని చెప్పినారమ్మాయి గారు. కరెక్ట్ వదినా. డాక్టర్ ఇచ్చే ట్రీట్మెంట్ కి ఆయుర్వేద వైద్యులు ఇచ్చే మందుల వల్ల బ్రో త్వరగా చూడాలి. నీలమ్మా, ఏయ్ నీలమరి, ఏమైంది పార్వతి? ఐశ్వర్య, ఏమైంది? మీరు నాటిన మొక్కను పీకేయాలని చూస్తుంది బ్రో. నీలాంబరి, చంపేస్తాను నిన్ను, చంపేస్తాను. దీంతో మనకెందుకు?
ముద్దమందరం మొక్కను గనక నువ్వు పీకేసుంటే నీ ప్రాణం తీసేవాణ్ణి. నేనప్పుడే చెప్పాను నీలమ్మా, నువ్వు వెళ్ళలేదు. ఇది ఒక్కసారి మొక్క నాటినందుకు ఈ ఇంట్లో 3 ఏళ్లు తిష్ట వేసిందంటీ. ఇప్పుడు బావకి భార్య అయింది, పర్మనెంట్ గా ఇక్కడే ఉంటుంది. మొక్కను పీకేస్తే నీ తలరాత మారుతుందా నీలాంబరి? నేను కూడా ఈ ఇంటి పెద్ద కోడల్నే. నేను కోడల్నే. మహి నన్ను నా భార్య అని చెప్తాడు. అలా దేవా బావ నా భార్య అని పార్వతి పేరు చెప్తాడు గాని నీ పేరు చెప్పడు. నేను ఘట్టమనేని అఖిలాండేశ్వరి కోడళ్ళని చెప్తాను. దేవ భార్యనని చెప్పకపోయినా దేవేంద్ర గారి భార్య అని సొసైటీ మొత్తం చెప్పుకుంటుంది. నేను చెప్తేనే దానికి అర్థం ఉంటుంది. నేను చెప్పనని నీకు అర్థమై ఉంటుంది. రండి వెళ్దాం. హలో, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? దాని మెళ్ళో తాళుంది, నా మెళ్ళో కూడా తాళుంది. అది భార్య అని చెప్పి వెళ్ళిపోతే మరి నేనెవర్ని? పని మనిషివి. Shut up, మహి. You shut up. మహి నువ్వాగు. బావా ఒక్క నిమిషం చూడు నీలాంబరి, బావకి కళ్ళు కనబడవు. అయినా సరే పార్వతి ఎక్కడుందో తెలుసుకుంటాడు. అబ్బో, ఎందుకు తెలుసుకోడు? పల్లెటూరుదది. సెంటు కొట్టే అలవాట్లేదు, కష్టం చేసి చెమట కంపు కొడుతుంది. ఇదే నా భార్య, ఇదే నా పెళ్ళామని పట్టుకుంటాడు. మీరు ఆ కష్టం కూడా పడరు కదా. కష్టపడలేక అవతల వాళ్ళని తిట్టుకుంటూ తినే టైం ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఏం వాగేవే? ఆగండి ఆంటీ. ఆంటీ ఆగు. ఐశ్వర్య ఏదో ఆఫర్ ఇస్తున్నట్టుంది. ఆఫర్ అనుకుంటావో అవకాశం అనుకుంటావో అది నీ ఇష్టం. నువ్వు నోరు పారేసుకోకూడదు. నిజంగా నీ మనసులో కూడా దేవాబావ ఉన్నాడని ఇప్పుడు ప్రూవ్ చేయి. అప్పుడు నువ్వు కూడా నా భార్య అని బావ ఒప్పుకుంటాడు. ఐశ్వర్య, అమ్మాయి గారు, అవును పార్వతి, ఇలాంటి వాళ్ళ టార్చర్ తప్పాలంటే తేల్చుకోవాలి. చూడు నీలంబరి, బావ చూడలేడు కదా. నువ్వు కూడా కళ్లకు గంతలు కట్టుకుని బావెక్కడున్నాడో పట్టుకోవాలి. అప్పుడు అతని మనసు గెలుచుకున్నట్టే. నేను కళ్ళకి గంతలు కట్టుకుని దేవాని ముట్టుకుంటాను. అది కూడా అలాగే కట్టుకుని దేవాని టచ్ చేయమను. ఒకవేళ అది దేవని పట్టుకోకపోతే నేను పట్టుకున్నా నా భర్తను నాకే వదిలేయాలి. దాంతో పాటు ఆ ముద్దమందారం మొక్కని కూడా తీసి పడేయాలి. సెట్టింగ్ చేసింది. వాళ్ళన్నట్టుగానే చేస్తానని చెప్పు పార్వతి. పెద్దబాబు గారు, అవును పార్వతి, నా పార్వతి గుండెల్లో ఉందని నిరూపించాక ఈ ముద్దమందరం చెట్టు కూడా ఈ పెరట్లోనే పెరుగుతుంది. నువ్వు గెలిస్తే ఓడిన నీలాంబరి పిన్నులు ఇద్దరి చెట్టుకి రోజు నీళ్పోయాలి. ఇది వాడిపోయినా ఇక్కడిది లేకపోయినా ఇద్దరి ప్రాణాలు తీసి ఇక్కడే పాతి పెడతాను. రెడీ. ఈ ఛాలెంజ్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఎవరి టాలెంట్ ఏంటో తేలిపోతుంది ఇప్పుడు. ఆంటీ జాగ్రత్తగా చెక్ చేయి. జాగ్రత్త నీలమ్మా, 10 రూపాయలు పెడితే వచ్చే మొక్క కోసం పీకలు పోగొట్టుకోరాదు. నువ్వు చూస్తూ ఉండంటీ. 2 నిమిషాలు టైం ఉంటుంది. ఈ లోపు బ్రోన్ పట్టుకోవాలి. దేవాన్ని ఎక్కడికైనా తీసుకెళ్లి దాచిపెట్టకూడదు.